హాయ్ ఫ్రెండ్స్, నేను మీ తిరుపతి పిల్ల పావని. యాక్చువల్గా వీడియో మొత్తం చూసే ముందు నాదొక చిన్న రిక్వెస్ట్, నా ఛానల్కి సబ్స్క్రైబ్, లైక్ అండ్ షేర్ చేయండి. సో టాపిక్లోకి వచ్చేస్తే, లాస్ట్ వీడియోలో నేను బిగ్ బాస్ సీజన్ 9 అగ్ని పరీక్ష టాప్ 15 కంటెస్టెంట్స్ గురించి అయితే మాట్లాడాను. సో ఆ టాప్ 15లో ఎవరెవరు సెలెక్ట్ అయ్యారు అన్న దాని గురించి మాట్లాడాం. సో దాని తర్వాత ఎపిసోడ్స్ జరిగాయి. సో వాళ్ళ పర్ఫార్మెన్స్ ఎలా ఉంది, ఆ పెట్టిన టాస్క్లో ఎవరెవరు బాగా చేస్తున్నారు, బాగా చేయట్లేదు అన్న దాని గురించి మనం మాట్లాడదాం. యాక్చువల్గా ప్రతి ఎపిసోడ్కి రివ్యూ ఇద్దాం అనుకుంటే అక్కడ నిజంగా చెప్పాలంటే అంత విషయం ఏం లేదు. సో అందుకే కొన్ని ఎపిసోడ్స్ బేస్డ్గా తీసుకొని నేను దాని నుంచి రివ్యూ ఇవ్వాలనుకుంటున్నాను, నా ఒపీనియన్ చెప్పాలనుకుంటున్నాను. సో ఈ టాప్ 15 కంటెస్టెంట్స్ బీబీ అగ్ని పరీక్షలో ఎలా అయితే ఆడారో ఈ వీడియోలో చెప్తున్నాను. నేను ఎపిసోడ్స్ వైజ్ చెప్తున్నాను. ఆ టాప్ 15 కంటెస్టెంట్ సెలెక్షన్స్ తర్వాత నుంచి ఎపిసోడ్ చూసుకుంటే, ఆ ఎపిసోడ్లో వాళ్ళకి టాప్ 1 నుంచి 15 వరకు నెంబర్స్ పెడెస్టల్స్ పెట్టేసి దాని వెనకాల నిల్చోండి, మీరు ఎవరు అర్హులు అనుకుంటారో మీరుగా వెళ్ళి నిలబడండి అని చెప్పారు. సో కంటెస్టెంట్స్ అందరూ వెళ్ళి ఫస్ట్ నుంచి 7th పొజిషన్ వరకు నిల్చున్నారు. ఎందుకంటే 7th నుంచి నిల్చోనే లేదు, 15 వరకు నిల్చోవాలంటే. సో ఫస్ట్ నుంచి 7 వరకు 7th నాగా నిలబడ్డాడు. ఎందుకు 7thలో నిలబడ్డావు అని చెప్తే, ద్రోణాచార్య అని చెప్పి ఒక స్టోరీ చెప్పి నేను ఫస్టే కొడతానంటే, బిందు వాడు అలాంటప్పుడు 15లో నిల్చోవచ్చు కదా, ఇంకా దూరంగా ఉంటుందని చెప్పారు. సో దాని విధంగా దీంట్లో శ్రీజ ఏం చేసిందంటే, 3rd పొజిషన్లో నిల్చోండి, లేదు నాకు రిజర్వ్ ప్రసన్న గారు నిల్చుంటే ప్రసన్న కుమార్ గారికి, లేదు మీరు ఫస్ట్ డిజర్వ్, మీరు అక్కడికి వెళ్ళండి, నేను ఇక్కడే నిల్చుంటానని ఫైట్ చేసి ఎలా కన్విన్స్ చేసి ప్రసన్న గారిని అయితే ఫస్ట్లోకి పంపించేసింది. సో దీని ప్రకారం చూసుకుంటే లాస్ట్లో మళ్ళీ ఏం చెప్పారు, మీరు రావాలనుకుంటే మళ్ళీ ఫస్ట్ రావచ్చు అని చెప్పి నాగా పప్పులో కాలేశాడు. 7thలో ఉన్నవాడు మళ్ళీ ఫస్ట్కి వచ్చేసాడు. సో దీంట్లో ఏమైంది, లాస్ట్లో జడ్జెస్ జ్యూరీ ఏం చెప్పారంటే, సో లాస్ట్ నుంచి ఉండే 3 మెంబర్స్ని సెలెక్ట్ చేయమని చెప్పారు మిగతా కంటెస్టెంట్స్కి. అంటే ఎవరెవరు ఏ పొజిషన్లో ఉండాలి చెప్పండి అని చెప్పారు. సో నాగా ఆటోమేటిక్గా అక్కడ తన పొజిషన్ తన్నే వేస్ట్ చేసుకొని ముందరికి వచ్చేసి ఇదంతా అయిపోయిందనమాట. సో ఈ సెలెక్షన్స్ అంటే ఆ 15 వరకు ఆ సెలెక్షన్స్ అయిపోయిన తర్వాత వాళ్ళకి టీమ్స్గా డివైడ్ చేసి ఒక రోప్ టాస్క్ అనేది ఇచ్చారు. ఆ రోప్ టాస్క్లో ఆ రోప్ని పెట్టుకొని మధ్యలో ఒక రౌండ్ ఉంటుంది, సర్కిల్ని టచ్ చేస్తే అవుట్. ఆ సర్కిల్ని టచ్ చేయకుండా వాళ్ళు గేమ్ ఆడాలని అయితే చెప్పారు. సో ఈ రోప్ టాస్క్లో దాల్యాన్ని సంచాలకుగా పెట్టారు. ఆమె ఏం చేసిందంటే నిజంగా అందరినీ ఫూల్స్ చేసింది. మధ్యలో టాస్క్ జరుగుతున్న మధ్యలో ఇంకా లాస్ట్లో శ్రీజ, పవన్, ప్రసన్న కుమార్ అండ్ ఇంకో కంటెస్టెంట్స్ ఆడుతున్నప్పుడు ఆ సర్కిల్ టచ్ అయ్యింది శ్రీజది. శ్రీజ ఇట్లా స్లైడ్ అయినప్పుడు ఆ సర్కిల్ టచ్ అయింది, కానీ ప్రసన్న కుమార్ కనీసం లెగ్ కూడా టచ్ అవ్వలేదు. ఆ దాగి ఏం చెప్పింది, లేదు శ్రీజ టచ్ అవ్వలేదు, వాళ్ళ జారింది, ప్రసన్న కుమార్ టచ్ అయిందని చెప్పేసింది. సో అక్కడ మనీష్ గ్రూప్లో ప్రసన్న కుమార్ ఉన్నప్పుడు ఇప్పుడు వాళ్ళకి లాసే. ఇప్పుడు శ్రీముఖి గారు ఖచ్చితంగా చెప్పారు, ఆడియన్స్ చూస్తున్నారు అని చెప్పినప్పుడు దాల్యా కరెక్ట్ డెసిషన్ తీసుకోవాలి కదా, తర్వాత అయినా లేదు మార్చాలి కదా. ఆ అమ్మాయి ఏం చేసింది, లేదు శ్రీజాది కరెక్ట్, ప్రసన్న కుమార్ ఎలిమినేట్ అని చెప్పి తన్ని తీయేసింది. క్లియర్గా కనిపిస్తుంది. నేను ఎక్కడన్నా తప్పు చూసాను అని రివైండ్ చేసి చూస్తే ఖచ్చితంగా లేదు, ప్రసన్న కుమార్ గారికి అసలు టచ్ అవ్వలేదు, ఆయన్ని ఎలిమినేట్ చేసి పక్కకు పంపించేసింది. లాస్ట్లో ఎవరికి విన్నింగ్ వచ్చింది, శ్రీజాకి ప్లస్ అయింది అక్కడ. సో లాస్ట్లో శ్రీజాకి ఓట్ అప్పీల్ వచ్చింది, అంతా అయిపోయింది. సో ఈ ఎపిసోడ్ మొత్తానికి చూసుకుంటే నిజంగా దాల్యా డెసిషన్ వాజ్ రాంగ్. ఆమె కరెక్ట్ ఒక సంచాలకుగా ఉన్నప్పుడు అందరికీ ఈక్వల్గా చూడాలి, కానీ ఆమె అలా చేయలేదు. ఇంకా నెక్స్ట్ ఎపిసోడ్ విషయానికి వచ్చేస్తే, అందరికీ పాట్ బ్రేకింగ్ టాస్క్ అయితే ఇచ్చారు. ర్యాండమ్గా కొన్ని పాట్స్ ఉంటాయి, మీ అంతటి మీరు వెళ్ళి ఆ ర్యాండమ్గా ఒక పాట్ వెనకాల నిల్చోండి అని చెప్పారు. ఏ టీం మెంబర్ పాట్ మీకు వస్తుందో, ఎవరి ఫోటో ఆ పాట్లో వస్తుందో ఎవరికి ఏం తెలీదు. ఇది లక్ ప్లస్ స్ట్రెంగ్త్ని కంబైన్ చేసిన టాస్క్ అని చెప్పారు. సో అందరు వెళ్ళి నిలబడ్డారు. వాళ్ళకి జస్ట్ సింగిల్ ఫింగర్ దగ్గర మీరు పాట్ని బ్యాలెన్స్ చేయాలి, ఎవరు ఇట్లా పడేయకూడదు, స్ట్రైట్గా పెట్టాలి, మంచిగా బ్యాలెన్స్ చేయాలని అయితే టాస్క్ ఇచ్చారు. సో అందరు కంటెస్టెంట్స్ నిలబడిపోయారు. దీంట్లో మరీ చెత్తగా ఆడిన కంటెస్టెంట్స్ కొంతమంది ఉన్నారు. ఫస్టే ప్రియ పాట్ వదిలేసింది, తను టీం లీడర్గా ఉంటే తనే వదిలేసింది. అండ్ నెక్స్ట్ కొంతమంది వరుసగా చాలా మంది వరకు బ్యాలెన్స్ చేశారు. ఈ పాట్ బ్రేకింగ్ టాస్క్లో ఎక్సలెంట్గా ఆడిన కంటెస్టెంట్ వచ్చేసి కల్కి ఏం చెప్పిందంటే, లాస్ట్ టైం నాకు వరస్ట్ కంటెస్టెంట్గా ఇచ్చారు, ఈసారి ఖచ్చితంగా నేను తెచ్చుకోవాలి అన్న పట్టుదలతో తను ఎంత పెయిన్ ఉన్నా భరించి ఒక లేడీ టైగర్ లాగా ఆడింది. ఎంత బాగా ఆడింది అంటే లాస్ట్ వరకు
కనీసం బాయ్స్లో ఒక్కరు కూడా ఆమెకు ముందు నిలబడలేదు. లాస్ట్ ఎపిసోడ్ లాస్ట్ వరకు ఆమె లిఫ్ట్ చేసి ఆమె విన్ అయింది. సో హ్యాట్స్ ఆఫ్ టు హర్, చాలా బాగా ఆడింది. కొన్ని దాంట్లో అనుకున్నాం ఏంటి కలికి ఏం ఆడట్లేదు అది ఇది అనుకున్నాం, కానీ తను చాలా బాగా ఆడింది, ఆడుతోంది కూడా. సో డెవాన్ పవన్ చూసుకుంటే ఏదో పైకి లుక్స్కి కనిపిస్తున్నాడే కానీ అతనికి అసలు ఏమీ ఇదే లేదు. తను కూడా బ్రేక్ డౌన్ చేశాడు పాట్. సో ప్రసన్న కుమార్ గారు స్టోరీ అయితే చాలా ఇన్స్పిరేషనల్ అండ్ చాలా స్ట్రాంగెస్ట్ పర్సన్. సో అతను చాలా డిజర్వ్ అనుకున్నాం. అంటే తన స్టోరీ ప్రకారం వాజ్ గుడ్, కానీ ఈ బీవీ అగ్ని పరీక్షలో అయితే తన పర్ఫార్మెన్స్ అంతగా అనిపించట్లేదు. అంటే కొన్ని వాటర్లో ఏదో హాఫ్ వరకు ఓకే అన్నట్టే ఉంటున్నారు తన పర్ఫార్మెన్స్ బేస్డ్ అయితే. సో ఆర్మీ పవన్ కళ్యాణ్ తను కూడా చాలాసేపు లిఫ్ట్ చేశాడు. పాపం ఆ పాట్ని బ్యాలెన్స్ చేస్తూ నీట్గా చాలాసేపు లిఫ్ట్ చేశాడు. కానీ ఇక్కడ ఏమైందంటే లేదు నేను ఫోటో చూసాను అని శ్రేయ చెప్పడం, దాన్ని ప్రియా నమ్మడం, ప్రియా వచ్చేసి లేదు పడే పాట్ పడే అని చెప్పడం. పాపం తను ఎంత కష్టపడినా లాస్ట్కి అదైతే పాయింట్ అయితే లెస్ అయిపోయింది. పాపం దానికి చాలా ఫీల్ అయ్యాడు. తను లాస్ట్కి తెలివిగా కొంచెం అంటే తను వాంటెడ్గా చేశాడని చెప్పను, కానీ లాస్ట్లో ఎమోషనల్ అయ్యాడు. దాని తరపున ఓటపీల్ అయితే వచ్చింది. సో మొత్తానికి గుడ్, బాగానే ఆడాడు పవన్ కళ్యాణ్ ఈ ఎపిసోడ్లో. సో ఈ పాట్ బ్రేకింగ్ టాస్క్ ఇలా అయింది. సో నెక్స్ట్ ఎపిసోడ్ విషయానికి వచ్చేస్తే లక్తోన్ అంటే లక్కి బేస్ అయ్యి టాస్క్స్ ఉంటాయి అనేసి అయితే చెప్పారు. సో బిందు మాధవ్ గారు ఏం చెప్పారంటే మనకి కష్టం ఉంటేనే సరిపోదు, కష్టంతో పాటు మనకు తగిన లక్ ఉంటేనే మనకు సక్సెస్ వస్తుంది అనేది చెప్పారు. సో టాస్క్ అయితే స్టార్ట్ అయింది. వాళ్ళకి ఫస్ట్ ఒక బాక్స్ పెట్టేసి ఒక్కొక్కరుగా వచ్చి మీకు ఏదో దొరికితే చేతికి అది తీసుకోండి అని చెప్పారు. సో దాంట్లో ఫ్రూట్స్ అయితే ఉన్నాయి. సరే ఒకరి తర్వాత ఒకరు వచ్చి అన్ని ఫ్రూట్స్ తీసేసుకున్నారు. లాస్ట్లో 3 గ్రీన్ యాపిల్స్ ఎవరికైతే వస్తుందో వాళ్ళు టీమ్ లీడింగ్గా ఉంటారు అనేది చెప్పారు. సో ఇక్కడ 3 మెంబర్స్కి గ్రీన్ యాపిల్స్ వచ్చేసాయి. సో ఈ గ్రీన్ యాపిల్స్ వచ్చేసిన తర్వాత టాస్క్ అయితే స్టార్ట్ చేశారు. అంటే డివైడ్ చేసి టీమ్స్ని టాస్క్ అయితే స్టార్ట్ చేశారు. ఇది ఎంత పిల్లవాచ టాస్క్ అంటే 5th క్లాస్ పిల్లోడికి చూపించినా కానీ ఈజీగా చెప్పేస్తాడు. అంత అట్లున్నాయి టాస్క్లు అయితే. నేనైతే ఆశ్చర్యపోయినారు ఏంట్రా ఇది అనేసి. ఫస్ట్ అయితే మీకు కొన్ని ఇమేజెస్ చూపిస్తాము, దానికి తగినట్టు మీరు ఆన్సర్స్ ఇవ్వాలి అని చెప్పారు. ఫస్ట్ వచ్చేసి ఒక జార్ చూపించి ఒక ప్యాన్ని చూపించాడు. అది చూస్తే ఎవరు చెప్పరు జపాన్ అని. అంత ఈజీగా ఉన్నాయి టాస్క్ అయితే. ఫస్ట్ అది ఇచ్చారు. సో జపాన్, దాని తర్వాత ఒక జార్ పెట్టారు, తర్వాత బీచ్ పెట్టారు. ఆ రెండింటి కలిపితే ఏమొస్తుంది జెర్సీ మూవీ నేమ్. సో నెక్స్ట్ వచ్చేసి కొన్ని నెంబర్స్ చూపించారు. ఆ నెంబర్స్లో ఎన్ని నెంబర్స్ ఉన్నాయి చెప్పండి అని చెప్పారు. ఏంటండి మామూలుగా ఇన్స్టాగ్రామ్ మీమ్స్ చూస్తే మనకు తెలియదా? అంటే స్క్రోల్ చేసే వారికి కొన్ని ఫొటోస్ చూసే వారికి తెలియదు ఆ మాత్రం. అన్ని నెంబర్స్ అంటే క్లియర్గా కనిపిస్తున్నాయి, 8, 2, 4 ఇట్లా క్లియర్గా కనిపిస్తున్నాయి. అని దాంట్లో ఎన్ని నెంబర్స్ ఉన్నాయో కూడా చెప్పలేకపోయారు. అండ్ నెక్స్ట్ ఒక ఫోటో చూపించారు. దాంట్లో డాక్టరు వాళ్ళ మదర్ ఒక బేబీని హోల్డ్ చేసుకొని ఉంటారు, వెనకాల ఒక క్లాక్ ఉంటుంది. అది ఎన్నిసార్లు చూడలేదు మనం ఇన్స్టాగ్రామ్ మీమ్స్లో. లైక్ ఇదేదన్నా ఫైన్ చేయండి అని చెప్పి ఆ క్లాక్లో ఎలా ఉంటుంది 8 అనే ప్లేస్లో B ఉంటుంది. అది ఎవరు చెప్పరు. 5th క్లాస్ పిల్లోని అడిగిన ఈజీగా చెప్పేస్తాడు. ఇంత పిల్లబాజే టాస్క్ అంటే బీబీ అగ్ని పరీక్ష అంటే ఇంత జోక్ అయిపోయిందా వీళ్ళకి. ఇక్కడ విషయం ఏమంటే ఆ చిన్నది కూడా ఎవరు ఆన్సర్ చేయలేకపోతున్నారు. అంటే 8 అని ఉండేది B అని ఉంది కాబట్టి అది ఎంత ఈజీగా చెప్పచ్చు. సో లాస్ట్కి శ్రీజ చెప్పింది. సో దాని తర్వాత ఒక టీషర్ట్ చూపించి ఎన్ని హోల్స్ ఉన్నాయి అని చూపిస్తున్నారు. అది ఎంత ఈజీ అండి అసలు. ఆ టీషర్ట్లో ఎన్ని హోల్స్ ఉన్నాయి, టాప్ లెఫ్ట్ అయినా హోల్స్ ఉన్నాయి చెప్పలేరా. శ్వేతా శెట్టి గారు ఏంటండి ఆ చిన్న టీషర్ట్లో ఎన్ని హోల్స్ ఉన్నాయంటే చెప్పలేకపోయారు. అంటే ఆమె చాలా ఫిజికల్గా ఫిట్గా ఉన్నారు, లైక్ ఇంత చిన్నది కూడా చెప్పలేరా. అసలు ఎలా ఫిట్ అసలు వీళ్ళందరూ. ఆ హోల్స్ ఎన్ని ఉన్నాయి అంటే హోల్ అంటే ఆ రెండేనా, పైన ఒక హోల్ చూసారు, ఆ 2 హోల్స్ చూసి 3 అని చెప్పేసా. అక్కడ 8 హోల్స్ ఉన్నాయి. ఇదొకటి పైన కింద హోల్స్ 2 లాగా లెక్కేస్తారు. అది కూడా చెప్పలేదు. అసలు ఎలా పెట్టి నిజంగా జూరీకి కోపం రావడంలో అసలు తప్పే లేదు. అంత దరిద్రంగా ఆడుతున్నారు అసలు. ఈ బిగ్ బాస్ హౌసాలు అయితే ఏదన్నా టైంపాస్కి ఏదైనా షో పెట్టారా అన్నట్లుంది. వాళ్ళ ఇంతమందిలో సెలెక్ట్ అయ్యి అంత దూరం వచ్చిన వాళ్ళు సీరియస్గా తీసుకొని కదా ఆడాలి. ఆ చిన్న క్వశ్చన్స్కి ఆన్సర్ ఇవ్వకపోతే వాళ్ళు ఎలా ఆడతారు బిగ్ బాస్ హౌస్లో. అసలు బిగ్ బాస్ హౌస్లో బట్టలు చింపుకునేలాగా ఉంటాయి అసలు టాస్క్లు. అవి ఎలా ఆడతారు. మెంటలీ కూడా చాలా గేమ్స్ ఉంటాయి, అవి ఎలా ఆడతారు.
వాళ్ళు ఎలా ప్రూవ్ చేసుకోగలుగుతారు ఇంకా? సో నెక్స్ట్ ఎపిసోడ్కి వస్తే నాగాకి కొన్ని గిఫ్ట్ బాక్స్ ఇచ్చి అవి ఆ గిఫ్ట్ బాక్స్లో ఏముందో నాగా మాత్రమే చూడొచ్చు. సో నాగా శ్రీముఖి చూశారు. ఆ నాగాకి ఎవరికైతే ఇవ్వాలనిపిస్తుందో వాళ్ళకి ఇస్తాడు. దాంట్లో 3 మెంబర్స్కి అడ్వాంటేజ్ ఉంటుంది, మిగతా అందరికీ ఉండదని చెప్పారు. సో ఆ గిఫ్ట్ బాక్స్ అన్ని ఓపెన్ చేసి చూసి ఒక్కొక్కరికి ఒక్కొక్క బాక్స్ అయితే ఇచ్చేసాడు నాగా. సో లాస్ట్లో ఏమైందంటే ఇక్కడ ఒక ట్విస్ట్ తిప్పారు మన జ్యూరీ జడ్జెస్ అందరూ. సో అందరికీ బాక్స్ వచ్చేసిన తర్వాత లాస్ట్లో 3 మిగిలిపోయారు. వాళ్ళకైతే గిఫ్ట్ బాక్స్ అయితే రాలేదు. సో గిఫ్ట్ బాక్స్ రాలేదని చెప్పి వాళ్ళని పక్కన పెట్టేశారు. మిగతా వాళ్ళందరినీ చూస్తే దాంట్లో ఎవరికి అడ్వాంటేజ్ వచ్చిందని అందరిది చెక్ చేశారు. సో ఇక్కడ నాగా అడ్డంగా బుక్ అయిపోయాడు. ఎవరికైతే ఇస్తారో అనుకున్న వాళ్ళకి ఇవ్వలేదు. ఒకటి ఎక్స్పెక్టేషన్ ప్రసన్న కుమార్ గారికి అయితే ఇచ్చారు లీడర్ పోస్ట్ అనేది. నెక్స్ట్ ఆయన తీసుకున్నారు. సో నెక్స్ట్ ఇంకొకరికి ఇచ్చారు. సో లాస్ట్లో అంతా చెక్ చేసేటప్పుడు ఇక్కడ ఏం చెప్పండి, మీరు ఒక కంటెస్టెంట్ నుంచి ఇంకో కంటెస్టెంట్ దగ్గర స్వైప్ చేసుకోవచ్చు ఆ బాక్స్. మీరు ఏ కంటెస్టెంట్ దగ్గర అయితే స్వైప్ చేసుకుంటున్నారో ఆ బాక్స్ మీకు వచ్చేస్తుంది, మీ బాక్స్ వాళ్ళకి వెళ్ళిపోతుందని చెప్పారు. సో దీంట్లో అందరు అలా ఎక్స్చేంజ్ చేసుకున్నాక లాస్ట్లో నాగా కూడా లీడర్ బాక్స్ రాలేదు. నాగా నుంచి ప్రియా లాగేసుకునింది. సో నాకు నాగా బాక్సే కావాలని చెప్పి ప్రియా ఆ బాక్స్ తీసుకొని తన లీడర్ అయింది. సో నెక్స్ట్ అది సెలెక్షన్స్ అయిపోయినాక టీమ్ డివిజన్స్లో లాస్ట్లో 3 మిగిలిపోయారు కదా, షాకిబ్, డెమాన్ పవన్, మనీష్ మిగిలిపోయారు. సో లాస్ట్లో మిగిలిపోయిన 3 కూడా ఊరికే ఉంచకుండా జడ్జెస్ అయితే మాట్లాడుకొని వాళ్ళకి సంచాలకులుగా ఇస్తారు. అంటే మీరు ఇప్పుడు జరగబోయే టాస్క్ని సంచాలకులుగా వ్యవహరిస్తారు అని అయితే చెప్పారు. అదే వాళ్ళు చేసిన తప్పు. యాక్చువల్గా సరే వాళ్ళు ఒక ఛాన్స్ ఇద్దామని అనుకున్నారు. వీళ్ళు ఎల్లో కార్డ్ వచ్చేసింది మనీష్కి, తను ఒక డేంజర్ జోన్లో ఉన్నారు. మిగతా వాళ్ళు కూడా ఎప్పుడు వస్తుందో తెలీదు. అలాంటప్పుడు జాగ్రత్తగా కదా టీంని లీడ్ చేయాలి, గైడ్ చేయాలి. సో వాళ్ళకు వచ్చిన పని అది కూడా సరిగ్గా చేయలేదు. వాళ్ళకి టాస్క్ ఇచ్చేశారు. ఒక హౌస్గా భావించి మీరు హౌస్ ఎంత క్లీన్గా పెట్టుకుంటారనే తీరులో ఫస్ట్ వచ్చేసి డిషెస్ వాష్ చేయాలి, తర్వాత క్లాత్స్ ఫోల్డ్ చేయాలి, తర్వాత లాస్ట్లో అక్కడంతా ఊడ్ చేసి దానికి మాప్ కూడా వేయాలని చెప్పి టాస్క్ అయితే ఇచ్చారు. టీమ్గా డివైడ్ చేసేసారు. సో 3 టీమ్స్గా డివైడ్ చేసి సో వీళ్ళు 3 సంచాలకులుగా పెట్టారు. టాస్క్ అయితే స్టార్ట్ అయిపోయింది. సో ఒక్కొక్కరిగా వచ్చేసి వాళ్ళ డిషెస్ క్లీనింగ్, ఆ క్లీనింగ్ కూడా సరిగ్గా చేయలేరా? మనం ఇంట్లో చేసుకునే పనే కదా. అసలు ఏంటి అది వాటర్ అంటే కొంచెం సోప్ ఎక్కువ వేసి వాటర్ నీట్గా అప్లై చేస్తే నీట్గా పోతుంది కదా, అది కూడా సరిగ్గా చేయలేదు. సో ఫోల్డింగ్ విషయంలో ఒక దాంట్లో అంటే పర్ఫెక్ట్గా ఉండాలని చెప్పారు. ఆ ఫోల్డింగ్ విషయంలో కూడా అంత పర్ఫెక్షన్ లేదు. సార్ నెక్స్ట్ వచ్చేసి ఊడ్చేసి దాంట్లో మాపేసి దాంట్లో ఉన్నారు. వీళ్ళు ఎలా గైడ్ చేయాలి? అంత తొందరగా అంత ఈజీగా ఎలా ఇచ్చేస్తారు? ఇప్పుడు వాళ్ళు అంత సంచాలకులుగా ఒక పర్ఫెక్ట్గా అని అనిపించుకోవాలంటే ఇక్కడ జాబ్ పర్ఫెక్ట్గా ఉండాలి, వాళ్ళు చేసిన టాస్క్ నీట్గా ఉండాలి. అదేమీ చూసుకోకుండా వాళ్ళు సైలెంట్గా ఓకే ఓకే అని పంపించేశారు. ఇక్కడ శ్రీజ ఎంత చెత్త స్ట్రాటజీ ప్లే చేసిందంటే అంటే లాస్ట్లో జడ్జెస్ కూడా ఫైర్ అయిపోయారు దాని మీద. అంటే మీరు పక్కింట్లో చెత్త వేస్తారా మీరు క్లీన్ చేసుకున్నప్పుడు అని చెప్పి. ఇప్పుడు వాళ్ళంతా నీట్గా చేసినప్పుడు మీకున్న దాంట్లో మీరు నీట్గా క్లీన్ చేసుకుండా పక్కన దాంట్లో చెత్త వేస్తే ఎలా? సో ఆమె అలా చేసింది, అదొక స్ట్రాటజీగా అనుకునింది. కానీ అక్కడే ఫ్లాప్ అయింది. ఆమె చెప్పడము, ఈ హరీష్ గారు చెత్తనంతా ఎత్తేయడము, లాస్ట్లో ఈయన ఓవర్గా కొంచెం షర్ట్ తీసేసి తుడవడము కొంచెం వాళ్ళ టీం కోసం చేశారు. సో ఇది అంటే ఒకసారి బెల్ రింగ్ అయిపోయిన తర్వాత చేస్తే అది కన్సిడర్లోకి ఎలా వస్తుంది, అది ఎలా తీసుకుంటారు అని శ్రీముఖి కూడా అడిగింది. సో ఈ వాళ్ళు ప్లే చేసే విధానం చూస్తుంటే మనకే కోపం వస్తుంది. ఇంకా జడ్జెస్ ఎంత మీకు ఒక టాస్క్ ఇచ్చి ఒక రెస్పాన్సిబిలిటీ ఇస్తే సరిగ్గా చేయలేరా? అంటే ఇప్పుడు మీరు బిగ్ బాస్ సీజన్ 9కి వెళ్ళాలి అని పోటీ పడుతున్నారు ఈ అగ్ని పరీక్షలో. దీన్ని దాటుకొని వెళ్ళాలంటే మీరు అంత సీరియస్గా ఉండాలి కదా. కనీసం సంచాలకులు కూడా అంటే సంచాలకుగా ఎంత బాగా చేసేవారు పాస్ట్లో, కానీ ఇప్పుడు ఏంటి సంచాలకులే వేస్ట్ అనిపించుకుంటారు. ఇంకా ఆట తీరులో ఎవరన్నా వేస్ట్ అనిపించుకుంటారే కానీ ఇక్కడ సంచాలకులే వేస్ట్ అనిపించుకున్నారు. మన డిమాన్ పవన్, షాకిబ్, మనీష్ 3 వేస్ట్ అనిపించేసుకున్నారు కనిపిస్తుంది అలాగే కూడా. సో లాస్ట్లో ఇంకా జడ్జెస్కి ఇంకా మన పని అవ్వదని చెప్పేసి ఇంకా ఎల్లో కార్డు కూడా ఇవ్వకుండా ఏం మాట్లాడకుండా ఒక సైన్ ఆఫ్ ఇవ్వకుండా అందరు వాకౌట్ చేశారు. నేను ఇక్కడ నవదీప్ ఫైర్ అయిపోయి నేను వాకౌట్ చేస్తా అన్నప్పుడు నాకు కొంచెం ఓవర్గా అనిపించింది, కానీ లేదు ఇంకా వాళ్ళకి జరగాల్సింది వాళ్ళకి అనిపించాల్సిందే ఇంకా అని చెప్పి నాకు కరెక్ట్ అనిపించింది. సో అందరు వాకౌట్ చేసి వెళ్ళిపోయారు. లాస్ట్లో ఎపిసోడ్ ఇలా ఎండ్ అయిపోయింది.
సో నిన్న ఎపిసోడ్లో క్లారిటీగా చెప్పింది శ్రీముఖి, అరే నిన్న ఎపిసోడ్ లాగా ఎప్పుడు మేము వాకౌట్ చేయలేదు, ఒక సైన్ ఆఫ్ ఇవ్వకుండా ఎప్పుడు వెళ్ళలేదు అని క్లారిటీగా చెప్పి నాకు ఒక ప్రామిస్ ఇవ్వండి అని చెప్పి తీసుకునింది ప్రామిస్. అందరూ మంచిగా చెప్పారు, లేదు బాగా ఆడతామని చెప్పి. నెక్స్ట్ మొత్తానికి శ్రీముఖి కూడా బిస్కెట్ అయిపోయింది. అంత చెత్తగా ఆడుతున్నారు గేమ్. నిన్న ఎపిసోడ్లో కూడా చాలా ఈజీ టాస్క్. అసలు ఏం టాస్క్ ఇచ్చారంటే రియల్ వర్సెస్ ఫేక్, రియల్ ఏంటి ఫేక్ ఏంటి కనుక్కొని చెప్పాలి అని చెప్పారు. సో దాంట్లో కూడా టీమ్స్గా డివైడ్ చేసి, సో మీరు ఒక్కొక్క అంటే ఇక్కడ ఒకరుగా వచ్చి మీరు కనుక్కోవాలి అని చెప్పారు. సో కనుక్కునే దాంట్లో ఫస్ట్ వాళ్ళకి ఇచ్చిన ఆబ్జెక్ట్ అంటే లైక్ థింగ్ ఏంటంటే కేక్ ఏది రియల్ ఏది ఫేక్ కనుక్కోమంటే అసలు నేను షాక్ అయ్యా. నేను ఫోన్లో చూస్తే నేనే చెప్పాను, అంటే ఎంత టెక్స్చర్ అది అలా ఉందంట, అందుకని అది కనుక్కున్నారు. ఈ టెక్స్చర్ ఇప్పుడు మనం బేకరీలో వెళ్తాం, అబ్బా ఆ కేక్ టెక్స్చర్ ఎలా ఉంటుంది, చాలా స్మూత్గా ఉంటుంది. అక్కడే చెప్పేయచ్చు అది మన రియల్ కేక్ అంటే, వాళ్ళు ఫినిషింగ్ అలా ఇస్తారు కేక్ చుట్టూరా. ఇక్కడ టెక్స్చర్ కొంచెం అలా ఉందని చెప్పి ఇది కరెక్ట్ రియల్ కేక్ అనుకున్నారు. అసలు ఎంత ఫులిష్గా ఆడుతున్నారంటే అసలు వీరు నిజంగానే ఇంత దూరం ఎలా వచ్చారు వీళ్ళు అనిపిస్తుంది. సో అది కూడా కనుక్కోలేకపోయారు. లాస్ట్ కట్ చేసినప్పుడు ఓ అయ్యో అనుకుంటున్నారు. సరే నెక్స్ట్ వచ్చేసి హెయిర్, ఎవరిది రియల్ హెయిర్ ఎవరిది ఫేక్ హెయిర్ అక్కడ క్లారిటీగా కనిపిస్తుంది. ఒక చిన్న ఇది క్వశ్చన్ కూడా అడగబడలేదు. మనం వాళ్ళైతే క్వశ్చన్ కూడా అడగచ్చు అని ఒక అడ్వాంటేజ్ ఇచ్చారు. క్వశ్చన్ కూడా అడగబడలేదు. ఎందుకంటే ఒక అమ్మాయి క్లిప్ ఇలా తీసివేసింది, ఇంకో అమ్మాయి ఇలా వేసింది. సో ఇలా క్లిప్ వేస్తే ఏంటని అర్థం, వెనకాల నుంచి మనం ఎక్స్టెన్షన్ పెట్టుకోవడానికి వీలుగా ఉంటుంది. అదే క్లిప్ ఇక్కడ ఇలా వేస్తే మనకి ఎక్స్టెన్షన్ పెట్టడానికి వీలుగా ఉండదు. సో ఎంత ఈజీ అసలు. అమ్మాయిలు కూడా చెప్పలేకపోయారు ఈ విషయంలో. అంత తప్పుగా రాంగ్గా గెస్ చేస్తున్నారు. లేదు అది రియల్ ఇది ఫేక్ అది కూడా కనుక్కోలేకపోతున్నారు. అంత ఈజీగా అక్కడే కనిపిస్తుంది డైరెక్ట్గా. క్లిప్ ఇలా తీసుంది ఎంత ఈజీగా కనుక్కోవచ్చు, అది తీసుకోలేదు. నెక్స్ట్ బల్బ్, ఆ ఫిలమెంట్ చూస్తేనే చెప్పేయచ్చు మనం ఏది అని చెప్పేసి. 2 బల్బులు ప్లేస్ చేశారు, కనీసం అబ్బాయిలు కూడా కరెక్ట్గా చెప్పలేదు దాంట్లో. ఇంకా లాస్ట్లో కలికి గెస్ట్ చేసింది, సో అదే అయి ఉంటుందని చెప్పి. ఆ ఫిలమెంట్ని చూసి దాన్ని చూసి నీట్గా చెప్పేయచ్చు. ఆ బల్బు కూడా చెప్పలేదు. నెక్స్ట్ వచ్చేసి సింగర్స్ని పిలిచారు. సింగర్స్ని పిలిచి ఎవరు రియల్ సింగర్ ఎవరు ఫేక్ సింగర్ అని కనుక్కోమని చెప్పారు. ఈ సింగర్స్ని ఎవరు రియల్ ఎవరు ఫేక్ అని కనుక్కోమన్నప్పుడు క్వశ్చన్ అడగచ్చు కదా జడ్జెస్ చెప్పినట్లు. ఇంకా డెమాన్ పవన్ క్వశ్చన్ అడిగి కూడా ఆన్సర్ రాంగ్ పెట్టాడు. ఎన్ని జానర్స్ ఉంటాయని అడిగాడు, ర్యాండమ్గా ఒక నెంబర్ చెప్పారు, అది పోయి పెట్టేశారు ఆన్సర్. అక్కడ మొత్తం ఫ్లాప్ అయింది. నెక్స్ట్ వచ్చేసి ఆర్టిస్ట్ అంటే డ్రాయింగ్ చేసే వాళ్ళు 2 ఆర్టిస్ట్ పిలుచుకొచ్చి ఎవరు రియల్ ఎవరు ఫేక్ అని కనుక్కోమని చెప్పారు. ఇక్కడ నాగా తెలివిగా ఆలోచించాడు. ఆయన మైక్ తీసుకున్నారు, ఆ జెస్చర్ని బేస్ చేసుకొని తను వెళ్ళి ఆన్సర్ పెట్టేశారు. ఆ పాయింట్ తనకు వచ్చింది. మిగతా వాళ్ళు అసలు ఎంత గుడ్డిగా లేదు వీళ్ళే ఉంటారు అని చెప్పేసి అని అనుకున్నాను. ఇప్పుడు మనం చూసినా అనిపిస్తుంది, అంటే ఎక్స్పీరియన్స్ ఎవరికి ఉన్నట్టు అంటే కొంచెం ఏజ్డ్ పర్సన్ అంటే ఎక్స్పీరియన్స్ ఎక్కువ ఉందని అనుకోవచ్చు కదా. అలా ఏం ఆలోచించుకుంటే గుడ్డిగా పోయి పెట్టేసినారు. సో వాళ్ళకి పాయింట్స్ ఏం రాలేదు. సో ఇంకా అక్కడ నెక్స్ట్ షూస్ అని పెట్టారు, 2 షూస్ అది పెట్టారు. అక్కడ నవదీప్ నడుచుకుంటూ వస్తున్నారు. వాళ్ళు ఇంకా క్వశ్చన్ అడగనే వెళ్ళి పరిగెత్తేస్తున్నారు. మనకే అనిపిస్తుంది ఫోన్లో చూస్తున్నప్పుడు అగ్ని పరీక్ష, అరే ఏంటి ఇంకా క్వశ్చనే అడగలేదు అప్పుడే పరిగెత్తేస్తున్నారని చెప్పి. అక్కడ నవదీప్ వచ్చి కూర్చున్నాడు. అది మీ క్వశ్చన్ ఏంటి అన్నప్పుడు రియల్ ఆఫ్ ఫేక్ అనుకున్నాను. అది ఎట్లా అనుకునేస్తారు? 2 సిమిలర్ థింగ్స్ పెట్టినప్పుడు అది ఎట్లా రియల్ ఫేక్ అని అనుకుంటారు? ఆడ్ థింగ్ ఏం పెట్టలేదు కదా అక్కడ. సో నవదీప్ సైజ్ ఎంత అని లాస్ట్లో చెప్పినప్పుడు ఇంకా సంథింగ్ దాంట్లో ఎవరికో అట్లా అని చెప్పి ఒకరికి పాయింట్ వచ్చేసింది. నెక్స్ట్ లాస్ట్లో అయితే సేమ్ స్పెట్స్, లాస్ట్ క్వశ్చన్ టై అయింది కాబట్టి లాస్ట్ క్వశ్చన్ ఇచ్చారు. స్పెట్స్ పెట్టారు 2 నార్మల్ స్పెట్స్, పవర్ గ్లాసెస్. అసలు ఫోన్లోనే తెలుస్తుంది. నేను ఇలా ఎపిసోడ్ చూస్తున్నప్పుడు నాకు ఆ గ్లాసెస్ క్లియర్గా తెలుస్తుంది. వెనకాల వస్తువు చాలా చిన్నగా కనిపిస్తుంది, పవర్ గ్లాసెస్. సో యాక్చువల్లీ అంత ఈజీగా చెప్పేయచ్చు అది. అంటే మనం ఆ గ్లాసెస్ వైపు చూస్తే తెలుస్తుంది. ఇక్కడ నార్మల్గా కనిపిస్తుంది, ఇక్కడ పవర్ గ్లాసెస్ కనిపిస్తుంది. అది కూడా శ్రీజ చెప్పుకోలేదు. ఆమె ఫస్ట్ మాత్రం వెళ్ళి పెట్టేసింది, కానీ ప్రియ ఆలోచించి ఆ పవర్ని చూసి తనకి పాయింట్ వచ్చింది. ఇంత చిన్న పిల్ల బచ్చ టాస్క్లు ఇస్తే కూడా చేయకపోతే, చెప్పకపోతే, వాళ్ళది చూపించకపోతే ఇంకా దేనికి ఉపయోగం ఈ అగ్ని పరీక్ష షో? అసలు ఎంత ఇదిగా అనిపిస్తుంది, చాలా క్రింజ్ ఫీలింగ్. అంటే ఇప్పుడు ఇంత పెద్ద టైటిల్ పెట్టేసి అగ్ని పరీక్ష అని పెట్టేసి ఇంత పిల్లవాతి టాస్క్, అప్పటికి సరే వాళ్ళంతా చిన్న టాస్క్లు ఇచ్చినా కానీ ఆ టాస్క్లే చేయట్లేదు వీళ్ళు. అరే కామనర్స్ పరువు తీస్తున్నారు. మమ్మల్ని పంపించి మేము టాప్ ఫస్ట్ వచ్చింటాం కదా అని ఫీలింగ్.
ఎవరికైనా వస్తుంది. 90% ఈ ఎపిసోడ్స్ ఈ అగ్ని పరీక్ష చూస్తున్న వాళ్ళకి అరే ఏంట్రా ఈ సోది చిరాకు తప్పితే ఏమీ రావట్లేదు, అంత చెత్తగా నడుస్తుంది ఈ షో అయితే. ఇంకా దేవుడి దయవల్ల ఎవరు వస్తారో ఏమో ఇంకా బిగ్ బాస్ సీజన్ 9కి ఇంకా చూడాలి. అసలు ఎవరైనా బాగా ఆడతారన్న హోప్ అసలు మొత్తం స్పాయిల్ అయిపోతుంది. అసలు నిజంగా చాలా చెత్తగా ఆడుతున్నారు అబ్బా, చెప్పాలంటే నాకే ఒక లాగుంది. అరే ఏంటి ఇంత ఇదిలో వచ్చేసి ఇంతమంది దాటుకొచ్చి ఇప్పుడు బిస్కెట్ అయిపోతున్నారని చెప్పి. అసలు డెమాన్ పవన్ అయితే చూడ్డానికి చక్కగా ఉన్నాడు, బాగా ఖండపాల ఉంది, తప్ప నుంచి అసలు ఏం లేదు. అసలు ఏదో ప్రూవ్ చేసుకుంటాడు అన్నప్పటికీ ఫ్లాప్ అయిపోతుంది. ఆ చిన్న చిన్న క్వశ్చన్స్ పవన్ చెప్పలేకపోయినాడు, డెమాన్ పవన్. ఆ చిన్నవి లైక్ కనిపిస్తే ఈజీగా చెప్పే క్వశ్చన్స్ కూడా ఆన్సర్ ఇవ్వలేదు. ఇక్కడ చాలా మంది నాకు తెలిసినందరకు ఈ 15 టాప్ కంటెస్టెంట్స్లో సగానికి సగం మంది ఫుల్ వేస్ట్, అసలు ఏం ఆడట్లేదు వాళ్ళు. ప్రియా ఈ మధ్య నిన్న ఎపిసోడ్లో బాగా ఆడింది ఏమో అట్లా అనుకుంటే. నెక్స్ట్ దాలియా కూడా అంతగా అనిపించట్లేదు, వేస్ట్ కంటెస్టెంట్ అనే అనిపించుకుంటుంది. సో తను సరిగ్గా ఆడట్లేదు. లైక్ మనీష్కి ఎల్లో కార్డ్ వచ్చినా కానీ బుద్ధి రాలేదన్నట్టు ప్రవర్తిస్తున్నాడు. ఇంకా చాలా మంది చెప్పుకుంటే ఆ 15 టాప్ కంటెస్టెంట్స్ టాప్ అనడానికే ఒక లాగుంది. సో అలా ఆడుతున్నారు. లెట్స్ హోప్ ఫర్ ద బెస్ట్. నెక్స్ట్ సీజన్స్ నెక్స్ట్ ఎపిసోడ్స్ చూద్దాం ఏం జరుగుతుందో. కనీసం టాస్క్ కొంచెం డిఫికల్ట్ కాబట్టి వాళ్ళు కాన్ఫిడెన్స్ బిల్డ్ అయ్యేలాగా ఏమైనా చేస్తారో లేదో. ఈ జూరీది కూడా తప్పు ఉంది, అలాంటి వాళ్ళని సెలెక్ట్ చేసుకున్నారు. కొంతమంది వర్తన వాళ్ళని వదిలేశారు. అసలు ఎలా చేశారు ఈ ఆడిషన్ అసలు అర్థమే కావట్లేదు. సో మొత్తానికి ఈ షో అంతా ఎలా ఉందంటే ఏదో టైం పాస్కి అలా చేస్తున్నట్టుంది. నాకే ఫుల్ ఫ్రస్ట్రేషన్ వచ్చేస్తుంది. అసలు బిగ్ బాస్ డెడికేటెడ్గా చూసే వాళ్ళకి పిచ్చి వచ్చేస్తుంది ఆ షో చూస్తా అంటే, అరే ఏంట్రా ఇది అన్నట్లు. సో చూద్దాం నెక్స్ట్ ఏమవుతుందో. సో దిస్ ఈస్ ది టాప్ 15 కంటెస్టెంట్స్ పర్ఫార్మెన్స్ ఇన్ అగ్ని పరీక్ష షో. నెక్స్ట్ వీడియోలో కలుసుకుందాం. థ్యాంక్ యూ ఆల్, టేక్ కేర్, బై బై, లవ్ యూ ఆల్.